Hey guys, welcome back to my channel Praveena's Vision. Hope you all are doing great. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు వీడియో మీ అందరికి తెలిసిన విషయమే కదా, నేను ఇక్కడ గూగుల్లో వర్క్ చేస్తానని. యుఎస్ఏ ఆస్టిన్లో టెక్సాస్ స్టేట్ అన్నమాట. సో మాకు గూగుల్ ఫ్యామిలీ ఫన్ ఫెస్ట్ అని ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీ తోటి ఒక గ్యాదరింగ్ ఉంటుంది. సో ఈ ఇయర్ ఫ్యామిలీ గ్యాదరింగ్ Q2 స్టేడియం అని చెప్పి ఇక్కడ ఒక స్టేడియం ఆస్టిన్ లో బిగ్గెస్ట్ స్టేడియం అన్నమాట. ఇక్కడ అన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అక్కడ చేశారు. సమ్మర్ కదా ఇప్పుడు. సో ఈవినింగ్ 4 నుంచి 9 వరకు 8 వరకు అనుకుంటా, ఈవినింగ్ 8 వరకు పాస్ అన్నిగా ఉంటుంది. సో ఇది ఇండోర్ కమ్ అవుట్డోర్ స్టేడియం అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా స్టేడియం చుట్టూతా ఇట్లాంటి స్టాల్స్, ఫుడ్ స్టాల్స్, ఇలాంటి యాక్టివిటీస్ ఇవన్నీ అరేంజ్ చేశారు. అండ్ స్టేడియం ఏమో ఓపెన్ స్టేడియం పెట్టారు. మామూలుగా వర్షం వస్తే ఆ స్టేడియం ఇలా క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఇట్స్ ఓపెన్ కమ్ క్లోజ్డ్ స్టేడియం అనమాట. అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా, అది మా అడల్ట్స్ కన్నమాట. లైక్ 18+ వాళ్ళకి కైండ్ ఆఫ్ 1-2 యాక్టివిటీస్ పెట్టారు. అందులో పాటుగా నేను మా హస్బెండ్ ఇది వెళ్ళామన్నమాట. ఇక్కడ స్క్రిప్టింగ్ అని చెప్పి ఎవరికి వాళ్ళు ఇట్లా రాసుకొని బోర్డు మీద చేసుకోవచ్చు అనమాట. అలా ఫన్ ఈవెంట్ ఓపెన్ ఏరియాలో కొన్ని యాక్టివిటీస్ అలా అరేంజ్ చేస్తారు. ఇక్కడ మా అమ్మాయి ఇక్కడ పేరు రాసుకొని ఏదో చేస్తుంది. ఈలోపు ఇటుపక్క చూసారా, అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ ని వాళ్ళు అట్రాక్ట్ చేయాలి కదా, ఇంకా అందుకని చెప్పి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. సో ఎవ్రీ ఇయర్ గూగుల్లో ఏం చేస్తారంటే ఒక ఫ్యామిలీ ఫన్ ఫెస్ట్ అని చెప్పి ఫ్యామిలీ కోసం ఒకటి పెడతారు. అలాగే ఓన్లీ లైక్ క్రిస్మస్ టైంలో అరౌండ్ డిసెంబర్ ఆ టైంలో ఇయర్ ఎండ్ లో ఓన్లీ అడల్ట్స్ వరకు, ఎంప్లాయీ విత్ వన్ అడల్ట్, ఇట్ క్యాన్ బి స్పౌస్ ఆర్ యువర్ లైక్ 18+ ఉన్న వాళ్ళకి అది ఇండోర్ ప్లేస్ లో ఇది ఒకటి పెడతారనమాట. అలా ఇది ఫ్యామిలీ ఫన్ ఈవెంట్. ఇది సమ్మర్ లో ఉంటుంది యూజువల్ గా. సో ఇది నా 3rd ఇయర్ అనమాట గూగుల్లో. 3rd టైం మేము అటెండ్ అవడం. లాస్ట్ ఇయర్ పిల్లలు లేరు, దేవర్ ఇన్ ఇండియా అనమాట. సో ఆ టైంలో నేను మా హస్బెండ్ వెళ్ళాను. ఈసారి పిల్లలు కూడా ఉన్నారు చక్కగా. ఇది లోపల ఇండోర్ అనమాట. ఈ Q2 స్టేడియంలో ఏదన్నా ఈవెంట్స్ జరిగినప్పుడు దే విల్ యూస్ దిస్ ప్లేస్ ఫర్ లైక్ అవార్డ్స్ ఇవ్వడానికి అలాగా. ఇది చూసారా ఇంతకు ముందు బబుల్స్ ది, అది బబుల్ గమ్ ఫ్లేవర్ తో బబుల్ లోపల ఇలా వేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇండోర్ లోకి వచ్చామన్నమాట. ఇండోర్ ఈస్ కంప్లీట్ గా మంచిగా యాక్టివిటీస్ అన్ని పెట్టారు. చెప్పాను కదా, ఆల్ ఏజ్ గ్రూప్స్ ని, లేగో సెట్స్ అని, బిల్డింగ్ బ్లాక్స్ అని అన్ని యాక్టివిటీస్ పెట్టారు. అండ్ ఇట్ హ్యాస్ లైక్ ఆల్ ఫుడ్ ఇన్సైడ్ కూడా. అంటే ఇన్సైడ్ ఫుడ్ లేదు, ఓన్లీ డ్రింక్స్ అన్నమాట. డ్రింక్స్ అంటే వాటర్, మన కూల్ డ్రింక్స్ ఇవన్నీ అరేంజ్ చేశారు. అలాగే ఇంకా కొన్ని స్టాల్స్ పెట్టారనమాట. ఫేస్ పెయింటింగ్, టాటూ స్టేషన్, హెయిర్ టెన్సిలింగ్ అని ఒకటి మా పాప చేయించుకుంటారు చూడండి, అది. అన్ని ఏజ్ గ్రూప్స్ ని ఇలా అట్రాక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 4 hours అలా వాళ్ళని ఎంగేజ్ చేయడానికి అనమాట. చూసారా, ఇది హెయిర్ టెన్సిలింగ్. దీనికి నేను ఒక షార్ట్ కూడా పెట్టాను. అయితే కొద్దిగా లైన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఇంకా ఎంప్లాయీ నుంచి మినిమం ముగ్గురు వస్తారు కదా. అంటే మనకు ఒక 2 అడల్ట్ టికెట్స్ అండ్ 2 కిడ్స్ టికెట్స్ ఇస్తారు. సో ఫ్యామిలీ నుంచి 4 people అనుకోండి. సో ఇంకా ఎంప్లాయీస్ తో పాటు ఇంతమంది అంటే ఎంత క్రౌడెడ్ ఉంటుందో ఆలోచించండి. బట్ ఓపెన్ స్టేడియం కాబట్టి అంత అనిపించలేదు. కానీ ఈ స్టాల్స్ దగ్గర, ఫుడ్ స్టేషన్స్ దగ్గర లైన్స్ ఉండే. చూడండి, ఇది హెయిర్ టెన్సిలింగ్. ఆడపిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు. ఇది కొన్ని మా అమ్మాయి చేయించుకుంటుంది. చాలా బాగా చేస్తుంది ఆవిడైతే. అసలు ఎంత ఎంగేజ్ చేస్తూ పిల్లల్ని వాళ్ళు అడిగిన కలర్స్ పెడుతూ, పైగా ఇలా లైట్ మేకప్ ఇచ్చి లుక్ సో బ్యూటిఫుల్ అనుకుంటూ ఎంకరేజ్ చేశారు. సో చెప్తున్నాను కదా, అన్ని కైండ్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ బాగా ఎంజాయ్ చేశారు. బాగుంది యాక్చువల్గా. ఒక 4 hours అలా ఫన్. ఇంకా ఫుడ్కి వస్తే చెప్పాను కదా, ఇది ఇండోర్లో జస్ట్ ఓన్లీ డ్రింక్స్ వరకు పెట్టారు.
అవుట్డోర్కి వచ్చేటప్పటికి ఇంకా మొత్తం ఇవన్నీ ఉన్నాయన్నమాట. స్పెషల్గా టెక్సాస్లో అండ్ ఐ డోంట్ నో మేబీ ఇండియాలో అట్లా ఎక్కడ వెజ్ ఆప్షన్స్ ఉంటాయో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం దే మేక్ షూర్ అనమాట వీగన్ ఆప్షన్స్, ఓన్లీ వెజిటేరియన్ కాకుండా వీగన్ ఆప్షన్స్ ఉండేలా చూసుకుంటారు ఆబ్వియస్గా. సో ఆ రోజు యాక్చువల్గా థర్స్డే అనమాట. థర్స్డే మేము ఇంకా వెజ్ కూడా తిన్నాము, బట్ స్టిల్ దేర్ వర్ సో మెనీ వెజ్ ఆప్షన్స్. ఫ్రెంచ్ ఫ్రైస్ అని చూసారా, వీగన్ సాసేజ్ అని, స్వీట్ క్యాండీ, అట్లా ఐస్ క్రీమ్స్, నైస్. మరి టూ మచ్గా లేకుండా 4 నుంచి 8 వరకు కదా, అది కూడా సమ్వేర్ అరౌండ్ స్నాక్ అండ్ డిన్నర్ టైం అనమాట. చూసారా క్రౌడ్, చూసారా ఇలా. యా, ఇది అట్రాక్షన్ ఆఫ్ దిస్ కంప్లీట్ ఈవెంట్ అని చెప్పచ్చు. లైవ్ మ్యూజిక్, కంప్లీట్ డ్రమ్స్, వాట్ ఎవర్ ద యునో మొత్తం అవన్నీ అక్కడే ప్లే చేశారు. అండ్ ఒక ఫీమేల్ మేల్ సింగ్ చేశారనమాట. చాలా బాగుంది త్రూ అవుట్ ఈవెంట్. వాళ్ళు పాడుతూనే ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది మ్యూజిక్, లైవ్ మ్యూజిక్ కదా. చూడండి, ఇన్స్ట్రుమెంట్స్ కూడా అన్నీ అక్కడే యూజ్ చేశారు. పార్ట్ ఆఫ్ లైవ్ మ్యూజిక్. కాసేపు అక్కడికి కూర్చొని అది కూడా ఎంజాయ్ చేశాను. ఇది ఐస్ కోలా అంటారు. బేసిక్గా ఇది ఏంటంటే జస్ట్ ఓన్లీ ఇలాంటి మిక్స్డ్ ఐస్ ఉంటుంది అనమాట. దానికి మనము అక్కడ ఫ్లేవర్స్ ఉంటాయి చూసారా, ఈ టాప్స్ లాగా పిల్లలు ఎవరికి ఇష్టమైన ఫ్లేవర్ వాళ్ళు యాడ్ చేసుకుంటారు. అది జస్ట్ మనం లైఫ్ ఎలాగా ఇలా పీల్చుకుంటాము కదా బ్యాక్ ఇండియాలో, అలాగా ఇందులో వాళ్ళు అలా చూసి ఎంజాయ్ చేస్తారు. లెమన్, గ్రేప్, స్ట్రాబెర్రీ. ఇంకా అలాగే అక్కడ Q2 స్టేడియం అన్నాను కదా, చిన్న షాపింగ్ లాగా ఒక షాప్ కూడా ఉంది స్టేడియంని రిప్రజెంట్ చేస్తూ. అలా మొత్తానికి బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. సో అది ఈ మీకు ఇట్లాంటి వీడియోస్ నచ్చుతూ ఉంటే, ఇంకా గూగుల్ గురించి, యూఎస్లో జాబ్ గురించి, లేకపోతే గూగుల్లో ఎలా జాబ్ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి, ఇట్లాంటి వీడియోస్ ఏమన్నా కావాలి అంటే నాకు వీడియో కింద కామెంట్ చేయండి. నేను అలాంటి వ్లాగ్స్ కూడా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణాస్ ఫిషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.